IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. సాధారణంగా ఇప్పుడు వాయిస్ ఇమిటేషన్ దానికి ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి కాస్త మన వాయిస్ అంతా సవరించుకోవాలి, కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి, వేడి నీళ్ళు తాగాలి, అది తినొద్దు, ఇది ఇలా రకరకాలు చెప్తూ ఉంటారు కదా. పాటలు పాడే వాళ్ళని కూడా అలాగే చెబుతూ ఉంటారని వింటూ ఉన్నాం. నిజమేనా? మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు? అట్ట ఏం లేదు, వాయిస్ ఉండాలి అంతే. వాయిస్ని కాపాడుకోవాలి. మనం ఏది పడితే నేను కూల్ డ్రింక్ తాగను, అలాగే ఐస్ ఇలాంటివి తాగను. కూల్ డ్రింక్ పూర్తిగా నిషేధం. కూలింగ్స్ అన్ని మీరు పక్కన పెట్టేస్తారు, ఇంకా తాగను. ఐస్ క్రీమ్ కూడా తినరు ఒకసారి కూడా? ఐస్ తిన్నాం, అది తింటే వాయిస్ నాది వెంటనే పోద్ది. అది మళ్ళీ రికవర్ అవడానికి వారం అలా పడుతుంది. సో అవన్నీ దూరం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పర్ఫెక్ట్ 100% దించేసిన తర్వాత వాయిస్ నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఎవరు వాయిస్ పట్టుకుందాం అనిపించింది మీకు? జగన్ గారి వాయిస్, జగన్ గారు అంటే కూడా ఇష్టం నాకు, అలాగే చంద్రబాబు గారి ఇష్టం. ఈ మన బుర్ర కథ సినిమా డైమండ్ రత్నం బాబు గారు సార్ అని డైరెక్టర్ గారు, జగన్ గారి వాయిస్ కావాలి నాకు అని అంటే వేరే వాళ్ళు నా పేరు సజెషన్ ఇచ్చారు. వెంటనే పోతే అసలు ఇది గమ్మత్తుగా ఉంటుంది. ఆయన కాడికి పోతే సార్ కాడికి ఏమయ్యా ఏం పేరు ఇది అన్నాడు. సునీల్ సార్ అన్నా. ఓకే జగన్ గారు చేస్తావా అన్నాడు. చేస్తా సార్ అన్నా. చేసిన వాయిస్ రాలా. ఏంట్రా వాయిస్ బాగా చేస్తాను కదా, ఇక్కడేంది రావట్లేదు, షివరింగ్, చెమటలు. నాకేందంటే ఏదన్నా ఒకటి చేయాలని అంటే ఇక అది నిద్ర రాదు. అంత డెడికేషన్తో వర్క్ చేస్తా. ఆడకపోతే రాలా. సర్లేమ్మా చూద్దాంలే అని ఆయన తిప్పి పంపించేశాడు. బాధ అయిపోయింది. ఏం చేయాలరా వెళ్ళాను. నైట్ ఇంటికి వెళ్ళి అప్పుడు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 ఇందిరానగర్ పైన 3 అంతస్తుల బిల్డింగ్ మీద పైన గుడిసి ఉండేది. వాళ్ళు మామూలుగా ఏకాంతం మాట్లాడుకోవడానికి గుడిసి వేసుకున్నారు ఫ్యామిలీ. ఆ గుడిసి నాకు ఇచ్చారు. అందులో ఉండమని, దానికి 800 రెంట్. అందులో ఉండేవాడిని. ఆ రూమ్లో ఉంటూ ఆలోచిస్తూ ఉంటా, ఈ వాయిస్ ఎందుకు రాలేదు? బాబు గారితో పర్ఫెక్ట్గా చేస్తాం, బాగా వచ్చింది. జగన్ గారిది అవసరమైంది, రాలా. ఏం చేయాలి? అంతకుముందు మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదా జగన్ గారిది? ఒకసారి కూడా ప్రాక్టీస్ చేయకుండా అప్పటికప్పుడు రమ్మంటే ఎట్లా వస్తుందండి? ఒప్పుకోవాలి కదా మీరు. 100% ఒప్పుకోవాలి. ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి కానీ ఆయన అడిగాడు, కానీ నేను చేస్తాను, నాకు నమ్మకం ఉంది, నేను చేయగలను. ఆడకపోతే రాలా. వచ్చా ఇంటికి, ఏం చేయాలో అర్థం కాదా. నైట్ అంతా ఆలోచించి చేయాలి అనుకుంటూ ఇది చెప్తే జగన్ గారి స్పీచ్ వినడం మొదలెట్టారా? కాదు, ఇది చెప్తే బాగోదేమో. పర్లేదు చెప్పండి, కెమెరాకి చెప్పండి, నాకు చెప్పకపోయినా. నైట్ అంతా నిద్రపోయకుండా ఆలోచించి తెల్లారి బాత్రూమ్కి వెళ్ళండి, వాష్రూమ్కి. అక్కడ ప్రాక్టీస్ చేశారు, అక్కడ వచ్చింది. ఈ వీడియో చూసిన ఎంతమంది, చాలా మంది చెప్తూ ఉంటారు కదా, సిగరెట్ తాగుతున్నప్పుడు వాష్రూమ్ లో ఉన్నప్పుడు చక్కటి లైన్లు వస్తాయి, కథలు రాస్తాం, కవితలు రాస్తాం. నిజంగా ఇది హాస్యంగా ఉంటుంది, కానీ నిజంగా మీరు నన్ను క్షమించాలి. కానీ నిరంతరం నేను బండి మీద పోతూ కూడా ఆలోచిస్తూ ఉండేది, పడుకున్నా కూడా ఆలోచిస్తూ ఉండేది, ఈ వాయిస్ ఎందుకు రాలేదని. బాత్రూంలోకి వెళ్ళి ఒక్కసారి మీ అందరికీ అప్పుడు వచ్చింది, కూరి ఇదేదో వచ్చింది. ఇక నా ఆనందం అంతా ఇంత కాదండి. వెళ్ళిపోయి నా ఫ్రెండ్స్కి, అలాగే డైరెక్టర్ గారికి, ఆయన కాదు వేరే డైరెక్టర్ గారు, వెళ్ళిపోయేసి తర్వాత మా అమ్మ నిద్రపోనిచ్చేది కొన్ని కాదు. మా అమ్మ 11 గంటలకు ఫోన్ చేస్తుంది. అంటే నాకు ఇక్కడ డౌట్ వచ్చింది, వాష్రూమ్ లో ఉన్నప్పుడే ఆ డైలాగ్ వస్తుందా, బయటకు వచ్చే కూడా వచ్చిందా? ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్ గారు మిమ్మల్ని ఏదైనా వాయిస్ ఇమిటేట్ చేయమన్నారు అనుకో, లేదు. విశేషం ఏంటంటే ఏ పనైనా మనకు రాదు, ఒకవేళ పని వచ్చిందా సత్యదాకా పోదు. ఒక్కసారి మనం పట్టుకోవాలి అంతే, ఆ విధానాన్ని పట్టుకోవాలా. నటనైనా ఇదైనా ఏదైనా పాట అయినా ఏదైనా ఒక్కసారి పట్టుకుంటే అది పోదు. అలాగే జగన్ గారిది అక్కడ వచ్చింది. వచ్చిన తర్వాత బయట ఎగ్జాక్ట్ గా ఆ వాష్రూమ్ లో ఉన్నప్పుడు ఏ డైలాగ్ ప్రాక్టీస్ చేస్తారు చెప్పండి. డైలాగ్ కాదు, మీ అందరికీ అదే వచ్చింది, అదే చెప్పా.
బయటకు వచ్చాక నా ఫ్రెండ్స్ వాళ్ళకి వీళ్ళకి అరే జగన్ గారిది వచ్చిందిరా, జగన్ గారిది నేను చేసేస్తాను ఇప్పుడు అని చెప్పి జగన్ గారిది అప్పుడు స్టార్ట్ చేశాను. విశేషం ఏంటంటే జగన్ గారిది హై పిచ్కి తీసుకెళ్ళిపోతా, అలాగే లోలో ఉన్నప్పుడు కూడా మాట్లాడే విధానం కూడా పట్టుకున్నా. మీరు అలా చెప్పకూడదు, ఇంకా 1 by 1 చేసేయడమే. అది- మీరు చెప్తుంటే నాకు చేశాను కదా. రెండు చేయండి మరి ఇంకొకసారి. ఆయన ఓడిపోయినప్పుడు ఇదే మాదిరిగా ప్రతిపక్షాలు కూడా ముందుకెళ్తా ఉన్నాయి. అవ్వాతాతలు ఏమయ్యారో తెలియటం లేదు, అక్క చెల్లెమ్మలు ఏమయ్యారో తెలియటం లేదు, వాళ్ళ ఓట్లు కూడా ఏమయ్యాయో తెలియటం లేదు. ఏదేమైనప్పటికీ కూడా 19లో ఆదరించారు, ఈవేళ వద్దనుకున్నారు. నేను సీఎం అయినప్పటికీ కూడా కాకపోయినప్పటికీ కూడా మీతోనే ఉంటానని శభముఖంగా తెలియజేస్తా ఉన్నా. వెళ్ళొస్తా. ఆయన లో డెప్త్ ఉన్నప్పుడు కూడా చేశారు. ఓకే, సో మీరు చెప్తుంటే నాకు ఒక డౌట్ వచ్చిందండి. జనరల్గా మాట్లాడుతున్నప్పుడు వాయిస్ ఇమిటేట్ చేయడం అనేది మేబీ కాస్త ఈజీనేమో మీకు, మాకైతే అసలు ఏది రాదు అనుకోండి. బట్ మీరు అన్నట్టుగా సమయం సందర్భాన్ని బట్టి, అంటే వాళ్ళు హై పిచ్ లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడగలుగుతారు, లో పిచ్ లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడగలుగుతారు, ఇవి కాస్త కష్టమేమో కదా. నవ్వుతూ ఉన్నప్పుడు, దీని ఒక మాట అన్నాను కదండి, వన్స్ ఒకటి ఏదైనా వచ్చిందంటే అది పోదు ఇంకా. ఇప్పుడు బాబు గారు ఏ తమ్ముడు అవును ఆయనకి రోల్ అవుతుంది. ఇప్పుడు వయసు వచ్చింది కదా, గొరుకు వస్తుంది. ఏ మాదిరిగా చూస్తూ ఉంటే ఏ మాదిరిగా ముందుకు వెళ్ళాలి, అది కూడా మనం పట్టుకున్నాం. ఆ చిన్న లూఫ్ ఉంటుంది, అది కూడా పట్టుకున్నాం. అది కూడా ప్రాక్టీస్ లోనే వస్తుందా? అంతే, చేస్తా ఉన్నప్పుడు చేస్తా. ఇప్పుడు ఆయన ఆ పిచ్చిలో ఏంటి తమ్ముడు ఏం కావాలి అన్నప్పుడు ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే ముందుకెళ్ళాలి, ఇది పద్ధతి కాదు. ఆ లో పిచ్చిలో రోల్ అవ్వడం అయి ఇట్లాగే జగన్ సార్ కూడా ఆయన హై పిచ్. నేను బేగంపేట పబ్లిక్ స్కూల్లో ఇంటర్ పాసు, డిగ్రీ పాసు, ఏంటయ్యా నువ్వు మాట్లాడేది, ఇది పద్ధతి కాదు. ఇందాక మాట్లాడాం లోలో. సో హై పిచ్కి వెళ్ళినా లో పిచ్కి వెళ్ళినా వన్స్ ఒక్కసారి మనకు ఒకటి ఏదైనా తగిలిందంటే అది ఇంక పోదు. ఓకే, ఎక్కడ వచ్చిందన్నది పక్కన పెట్టాలి అంతే. అది వాష్రూమ్ లో వచ్చిందా, బీచ్ లో వచ్చిందా. కానీ నేను ఎక్కడ చెప్పలేదండి, ఫస్ట్ టైం మా వాయిస్ మన ఇంటర్వ్యూలో. ఓకే, చెప్పాలనుకోలేదులేండి, ఫ్లోలో వచ్చేసింది. ఓకే, సో సాధారణంగా నార్మల్గా ఉన్నప్పుడు, అంతే పరిస్థితులు అంతా మంచిగా ఉన్నప్పుడు ఇమిటేట్ చేస్తే గొడవ లేని పని అండి. బట్ మంచిగా పాలిటిక్స్ హీట్లో ఉన్నప్పుడు, రసాభాస నడుస్తున్నప్పుడు మీలాంటి ఒక ఆర్టిస్ట్ వచ్చి పక్కనున్న సిచ్యువేషన్స్ని గుచ్చి 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 ఇమిటేట్ చేస్తూ ఉంటుంటే అటు వాళ్ళకన్నా మండిద్ది, లేకపోతే వీళ్ళకన్నా మండిద్ది. అది ఎవరైనా కావచ్చు, మాది వన్ సైడ్ అని మాట్లాడట్లేదు, వాళ్ళకన్నా కాలొచ్చు, వీళ్ళకన్నా కాలొచ్చు. అలాంటి మీకు కూడా కొన్ని పడచ్చు. పడ్డాయి ఏమైనా? నాకు లేదు. నిజం చెప్పండి, ఎలక్షన్స్ అయిపోయి సర్దుపోయారు, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అనరు, ఆర్టిస్ట్గానే చూస్తారు. మీరు ఉన్నా కాదన్నా నన్ను అందరూ అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక వ్యక్తిని ఇష్టపడి ఒక పర్ఫార్మెన్స్ నేర్చుకున్నా, నాకు వ్యక్తిపరంగా ఇష్టం, నా జీవన ఆధారంకి వచ్చే తలకే నేను పని చేసుకుని బతకాలి. నేను ఒక నటుడిగా నేను పని చేసుకుని బతకాల్సిందే కదా. ఎవరైనా ఆపర్చునిటీ ఇస్తే చేసుకోవాల్సిందే. ఇష్టమే, పని కాడికి వచ్చేదాకా పని చేయాలి కదా, పని చేయాలి కదా. మరి ఇంట్లో మరి అన్నం ఎవరు పెడతారు, రూమ్ రెంట్లు ఎవరు కడతారు, పెట్రోల్ ఎవరు పంపిస్తారు పని చేసుకోకపోతే? సరే, ఆల్టర్నేట్గా మీరు ఏదైనా చూపించండి, ఆపేస్తా. ఓకే, అండ్ ఇంకొకటి మీరు అన్నట్టుగా ఇది మీకు మీ లైఫ్ ముందుకెళ్ళడం కోసం చేసే ఇది అయితే కొన్ని సందర్భాల్లో మీలాంటి వాళ్ళు చాలా తెలివిగా న్యూట్రల్గా ముందుకు వెళుతూ ఉంటారు. ఎక్కడి నుంచి? మీరున్న పరిస్థితి నుంచి, అంటే కాంట్రవర్సీ జోలికి వెళ్ళకుండా, అంటే కాంట్రవర్సీస్కి వెళ్ళకుండా, కాంట్రవర్సీ డైలాగ్స్ చెప్పకుండా, ఆ సిచ్యువేషన్స్ని కాంట్రవర్సీగా మార్చకుండా ఎంజాయ్ చేసే విధంగా, ఆహ్లాదంగా సంతోషం పరిచే విధంగా ఇన్ని జాగ్రత్తలు ఎక్కడో తీసుకున్నారని ఒక చిన్న డౌట్ అండి. నేను విషయం ఏంటంటే నేను చాలా గట్టిగా మాట్లాడతాను, మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడే వ్యక్తిని కాదు.
సో అందువల్లే నేను ఎలాగైతే నీతి నిజాయితీతో ఉన్నానో నా పని నేను వచ్చిన వర్క్ని ఎలాగైతే జాగ్రత్తగా చేసుకుంటూ పోతున్నానో అందుకే జనాలు కూడా నన్ను అంత ఆశీర్వదించారు. ఓకే. ఏది కాంట్రవర్సీ అంటే ఏంటి అసలు? కాంట్రవర్సీలు ఏంటి? వాళ్ళ మీద వీళ్ళ మీద దుమ్మెత్తి పోసుకునేది ఎవడో? పని బాట లేనోడు. అవునా? అంతే. సరే.